ఈరోజు బంగారం ధరల గురించి ఈ విశ్లేషణ అండి. ఈరోజు మార్నింగ్ తగ్గినట్టే తగ్గి సడన్గా పెరిగిందండి. బంగారం ధరల గురించి బంగారం వ్యాపారస్తుల కంటే కమోడిటీస్ ఎక్స్పర్ట్స్ బాగా చెప్తారండి. షేర్ మార్కెట్ ఎట్లుంటుందో అట్లా కమోడిటీ కూడా అట్లా ఉంటుంది. సో ఆ మార్కెట్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈమె పేరు వందనా భారతి. ఈ కమోడిటీ ఇన్సైట్ విత్ వందనా భారతి అని ఉంటుంది ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమె బంగారం గురించి మంచి ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్తుందండి. అలా అని పూర్తిగా నమ్మాలని ఏం లేదండి. మనము కూడా దాని మీద అంచనా వేసుకొని మన రిస్క్ తోటి ముందుకెళ్ళాలండి. సో నా తోటి వ్యాపారస్తులకి లేదా నా తోటి స్వర్ణకార సోదరులకి నేను చెప్పదలుచుకుంది నా తోటి స్వర్ణకార సోదరులకి, నా తోటి వ్యాపారస్తులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన బంగారం షాప్కి మనకు తెలిసిన కస్టమర్ వస్తే బంగారం ధర ఒకవేళ పడిపోతే ఎందుకు పడిపోయింది, పెరిగితే ఎందుకు పెరిగింది, లేదా అట్లీస్ట్ ముందు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పెరగొచ్చా తగ్గొచ్చా, లేదా ఈరోజు కొనుక్కుంటే మనం సేఫేనా కాదా, ఇలాంటి క్వశ్చన్లకి అట్లీస్ట్ మనమన్నా కొంచెమన్నా ఆ నాలెడ్జ్ పెంచుకోవాలని నా యొక్క ఆలోచన అండి. వ్యాపారస్తులం మనం ఎంతసేపు వ్యాపారం చేస్తున్నాం కానీ బయట లోకం మనకు తెలియదు. అదే వీళ్ళకు ఇంట్లో కూర్చొని వీడియోలు అండ్ మన యూట్యూబ్లలో టీవీలలో వార్తలు చూసే వాళ్ళకి నాలెడ్జ్ బాగా వస్తుంది. ఒకప్పుడు మనం చెప్తే కస్టమర్కి అర్థమయ్యేది. ఈరోజు కస్టమర్లు వచ్చి మనకు చెప్పే స్టేజ్కి మనం వచ్చినాం. సో మనం నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే ఇలాంటి వందనా భారతి మేడం లాంటి చాలా ఉన్నాయి విశ్లేషకులు చెప్పేది వినాలా. వేరే వాళ్ళు యూట్యూబర్స్ కొంతమంది ఏదో రేటింగ్ పెంచుకోవడానికి చెప్తారు, అది నమ్మొద్దండి. సో నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఆ యొక్క విశ్లేషకులు ఎవరైతే చెప్తారో మీరు సెలెక్ట్ చేసుకొని అలా వింటూ మీకు నచ్చినట్టుగా దాన్ని సమన్వయం చేసుకుంటూ అది కరెక్టా కాదా అంచనా వేసుకుంటూ ముందుకెళ్ళాలండి. సబ్కా సున్నా అప్నా కర్నా అంటారు కదా, అందరి వినాలా, మన అంచనాల ప్రకారం ముందుకెళ్ళాలి. ఏది తీసుకున్నా మన రిస్క్ మనమే వాడాలా. సో నేను చెప్పినా కూడా అంతే, నేను సలహా మాత్రం చెప్పగలుగుతాను, సూచన చేయగలుగుతాను, మిగిలిన మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు కూడా చాలామంది మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఈ రేటు కొనొచ్చా అంటున్నారు. యాక్చువల్గా మన అంచనా ఏంటిది అంటే, ఈ వీడియోలు చేయడం దాదాపు ఒక 1 year నుండి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. సో ఈ వీడియోలు చేయడం వల్ల నాకు వచ్చిన నాలెడ్జ్ మీతో పంచుకుంటున్నాను. దీనిలో ఏంటంటే, ఒక సంవత్సరం కాలంగా చేస్తున్న వీడియోల వల్ల నేను యూట్యూబ్లో కూడా విశ్లేషణ మనము ఎలా వస్తుంది, బంగారం ధరలు ఎట్లా వస్తున్నాయి, అంచనా ఏందని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు 40 సంవత్సరాల సంది వ్యాపారంలో ఉన్నాను. 100 సంవత్సరాల హిస్టరీ ఉంది మాకు. కొత్తగా ఈ సంవత్సరం నుండి నాకు తెలిసింది ఏంటి అంటే, బంగారం ధరలు ఏ ఒక్కరి చేతిలో ఉండదు, అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి, ఏ ఒక్కరి దాని మీద కూడా ఆధారపడి ఉండదు అని చెప్పి తెలుస్తుంది. దాని మీదనే నేను ఇవాళ ఒక వీడియో చేశాను. నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే దానిలో చూడొచ్చండి. కానీ మన దగ్గరికి ఈ మధ్య కాలంలో వచ్చిన కస్టమర్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు నేను బంగారము వెండి కొంటాను, ఇష్టం లేనప్పుడు లేకుంటే అవసరం ఉన్నప్పుడు తీసేస్తాను, ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉంటుందా, తగ్గుతుందా, పెరుగుతుందా అని వాళ్ళు చెప్తున్నారండి. కానీ ఈ విశ్లేషకులు ఎవరైతే చెప్పేదాని ప్రకారము మీరు కూడా యూట్యూబ్లలో గమనించండి. ఆల్మోస్ట్ ఆల్ 2032 వరకల్లా 3 లక్షలు బంగారం 3 లక్షలు వెండి అవుతుంది అని అంటున్నారు. అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ మనకు తెలుసు దాదాపు 100 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నా, నా 40 సంవత్సరాల అనుభవంలో నేను నా హిస్టరీ తీసుకున్నా, మీరు ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోతూనే ఉంది, ఎక్కడ తగ్గలేదు. తగ్గితే తగ్గొచ్చు, ఒక 6 నెలలో 3 నెలలో సంవత్సరము ఆగిపోయి మళ్ళీ పెరగడమే. అంటే మీరు అందరికీ వచ్చే కస్టమర్లకి మేము చెప్పేది ఏంటంటే, మీరు కొనుక్కున్నా కూడా రేపు గబుక్కున పడిపోతే కంగారు పడొద్దు. సంవత్సరం తర్వాత ఈరోజు అక్టోబర్ 2025, మళ్ళీ అక్టోబర్ 2026కి ఈ రేటు ఉంటుందా ఉండదా అనే దానికే మీరు నిర్ణయం తీసుకోండి. వెంటనే ఒక 2 నెలలకు 3 నెలలకు. ఎందుకంటే బంగారం ధర యాక్చువల్గా డిసెంబర్ వరకు మా అంచనా ప్రకారం 1,10,000 1,15,000 అంతే ఉండాలి. వెండి కూడా అంతే 1,20,000 ఉండాలి. అలాంటిది ఇప్పుడు మేము అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయి ఉంది. ఇంకా ముందు పోతుందా, ఇంకా వెనక్కి వస్తుందా అనే దానికి మా దగ్గర సమాధానం, మా దగ్గర కాదు ఎవరి దగ్గర లేదు సమాధానం. కాకపోతే ఒక అంచనా ఏంటంటే, బంగారం ధర కానీ వెండి ధర కానీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే, రాబోయే కాలంలో డాలర్ని డంప్ చేసేస్తున్నారు, డాలర్ని బైపాస్ చేస్తున్నాయి అన్ని కంట్రీస్.
సో డాలర్ ప్లేస్లో గ్లోబల్ కరెన్సీ లాగా బంగారం ఎదుగుతూ వస్తుంది. సో మనం కాదు కొనేది, ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ అంటారు, అంటే ప్రధానమైన బ్యాంకులు. మన ఈ భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఎట్లుంటుందో అన్ని దేశాలలో అన్ని బ్యాంకులు ఉంటాయి, వాటిని సెంట్రల్ బ్యాంక్స్ అంటారు. ఆ బ్యాంకులు వాళ్ళ రూపాలను స్ట్రాంగ్ చేసుకోవడానికి, డాలర్ను బైపాస్ చేయడానికి, డాలర్తో మారకం పెట్టుకోకుండా ఎవరన్నా అడిగితే ఫ్యూచర్లో వాళ్ళ రూపాయి పడిపోయినా కూడా బంగారం దాని విలువ వల్ల బంగారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలను పెంచుకుంటున్నారు. ఎంత బంగారం ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళ రూపీ. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయనుకోండి, మీ ఆస్తులు ఎక్కువ ఉంటే మీ విలువ ఎట్లా పెరుగుతుందో, ఒక దేశం ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశానికి బంగారం నిల్వలు పెరిగినా కొద్దీ మన రూపీ స్ట్రాంగ్ ఉంటుంది. మన రూపీ స్ట్రాంగ్ ఉంటే మనకు విలువ ఎక్కువ ఇస్తారు బయట కంట్రీస్, మనం చెప్పింది నమ్ముతారు. ఇన్ కేసు రూపాయి పడిపోయినా కూడా అంతమందం గోల్డ్ ఇస్తామని మనం భరోసా ఇచ్చినప్పుడు మన రూపాయిని నమ్ముతారు. ఆ భరోసా రావాలంటే ఏం చేయాలి, మన బంగారాన్ని పెంచుకోవాలి. సో దీని మీద కూడా చేయాలంటే విశ్లేషణాత్మకంగా ఒక వీడియో చేయాలంటే దానికి టైం పడుతుంది, చాలా ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు బైపాస్ చేస్తున్నారు డాలర్ని అనేది చాలా వరకు చాలామందికి తెలుసు, కానీ మా భాషలో, మా ఒక వ్యాపారస్తుని భాషలో చెప్పాలంటే టైం తీసుకుంటుంది. సో ఇప్పుడున్న ప్రస్తుతం ఏంటంటే అందరికి ఉన్న డౌట్, ఈ రేటు ఇక్కడ ఉంటుందా, ఇంకా పెరుగుతుందా ఒక క్వశ్చను. ఒకవేళ మాకు అవసరమైనప్పుడు తీసేయదలుచుకుంటే మనకు రేటు వస్తుందా. సో ఈ 2 క్వశ్చన్లు ఉన్నాయండి. ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికి అందరు వ్యాపారస్తులు కానీ, అందరి తోటి స్వర్ణకార సోదరులు కానీ మనకు నాలెడ్జ్ పెంచుకోవాలా. ఈరోజు బంగారం ధర పడింది, ఎందుకు పడింది, బంగారం ధర పెరిగింది, ఎందుకు పెరిగింది, అట్లీస్ట్ వచ్చిన కస్టమర్లకు చెప్పగలిగేటువంటి స్టేజ్లో మనం ఉండాలా. ఇప్పుడు ఎట్లా అయిపోయినంటే ఒక బాయిల కప్పల్లాగా అయిపోయినాం మనకు బయట ప్రపంచం తెలియకుండా పోయింది. ఒకప్పుడు మనం చెప్తే సమాచారం కస్టమర్లు తెలిసేది. ఈరోజు కస్టమర్లు అన్ని టీవీల ముందు కూర్చుంటున్నారు, అన్ని మీడియాల ముందు కూర్చుంటున్నారు, వాళ్ళకు సమాచారం వస్తుంది, మనకు రావట్లేదు. సో మనం కూడా ట్రై చేద్దాం పెంచుకోవడానికి. సో దీని గురించి నేను మా ఒక స్నేహితుడు, చిన్నప్పటి స్నేహితుడు, ఆయన కమ్యూనిటీస్లో ఎక్స్పర్టు. ఆయనని అడిగితే ఎప్పుడు చెప్పినా కూడా విసుకునేవాడు, చెప్పలేకపోతుండే. సొంత చిన్నప్పటి ఫ్రెండ్ అయినా కూడా వాడికి చెప్పే టైం లేకుండే, చెప్పే తీరిక లేకుండే, మనకు చెప్పేటువంటి వానికి ఓపిక లేకుండే. సో అప్పుడు బాధేసేది, ఏందబ్బా ఇదని. కానీ ఒక దాదాపు 1 సంవత్సరం నుండి నేను యూట్యూబ్లో వీడియోలు చేయాలని ట్రై చేస్తూ ఆ సమాచార సేకరణ గురించి యూట్యూబ్లో వెతికినప్పుడు మంచి మంచి సమాచారం దొరుకుతుంది. ఆ సమాచారంలో ఇప్పుడు మీకు చెప్పినది వందనా భారతి గారిది ఒక సమాచారము, మీరు రెగ్యులర్గా ఫాలో కాండి, చూడండి. ఆమె మంచి విశ్లేషణ చెప్తుంది. ఈ యూట్యూబ్లో కొంతమంది చేస్తారు, వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి బాగా తగ్గిన ధర, బాగా పెరిగిన ధర అని వేస్తారు. అది ఏం నమ్మకండి. ఇట్లాంటి విశ్లేషకులు, ఎక్స్పర్ట్స్ చెప్పేది విని మీకు నచ్చినట్టుగా చేయండి. సో ఈరోజు ఆమె చెప్పిన దాని ప్రకారము ఆమె చెప్పేది ఏంటంటే, మార్నింగ్ రేటు పడ్డట్టే పడి మళ్ళీ పెరిగింది. అది ఆమె స్పెషల్గా వెండి గురించి చెప్పింది. సో ఆమె ఏమంటుందంటే 2 అక్టోబర్లో డౌన్ఫాల్ 3% వచ్చింది, వచ్చినట్టే వచ్చి ఈరోజు 3% అప్ అయింది. ఆమె దానికి కారణం ఏం చెప్తుంది అంటే, ఆమె ఈ యొక్క గ్లోబల్ సర్వీస్ PMI, ఇది అమెరికాలో ఒక డాటా వస్తుంది, అక్కడ షట్ డౌన్ నడుస్తుంది. షట్ డౌన్ గురించి చెప్పాలంటే అదొక స్టోరీ, తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. సో గ్లోబల్ సర్వీస్ PMI అది బాగానే ఉందన్నారు, సర్వీస్ PMI అది బాగలేదట, అంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI అది కూడా బాగలేదట. సో ఈ మిక్స్డ్ రిజల్ట్ వచ్చే వరకల్లా మళ్ళీ దాని యొక్క ఎఫెక్టు బంగారం మీద పడి తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది. సో ఎంతైతే పడిపోయిందో ఆల్మోస్ట్ అంత పెరిగింది అని ఆమె చెప్తుందండి. తర్వాత ఇంకొకటి ఏం చెప్తుందంటే, ఈ దాదాపు ఒక 15-20 సంవత్సరాలుగా అందరూ గమనించేది ఏంటంటే, విశ్లేషకులు, ఈ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, వెండి ధర 50 రూపాయలు పర్ ఔన్స్. ఔన్స్ అంటే మీకు తెలుసండి, ఒక ఔన్స్ ఈక్వల్ టు 31.1 గ్రామ్. సో ఆ వెండి 50 రూపాయల దగ్గరకు వచ్చినప్పుడు ఆ 50 రూపాయల దగ్గర ఆల్మోస్ట్ 70% ఫాల్ అవుతుందట. దాన్ని గ్రేవ్ యార్డ్ అని పిలుస్తారట వీళ్ళు. సో ఆ 70% ఫాల్ అయ్యేది చాలాసార్లు అయ్యింది, కానీ ఈసారి చాలా ఫండమెంటల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి, కరెక్షన్ వేస్తే రావచ్చు, కొంచెం అక్కడ సస్టైన్ అయితే మళ్ళీ పెరుగుతుంది అని అంటున్నారు. అలాగే బంగారం ధర $3,900 వచ్చింది, ఇంకా ముందు పోతుంది అంటున్నారు. అలాగే ఇంకొకటి ఏం చెప్పారంటే, ఆమె సర్ప్రైజ్గా ఆమె ఒక విశ్లేషణ ఏం చెప్పారంటే, దాదాపు 8 వారాలుగా
బంగారం ధర సోమవారం నుండి స్టార్ట్ చేస్తే శుక్రవారం వరకు కొంచెం కొంచెం పెరుగుతూ వస్తే శుక్రవారం నాడు పడిపోయింది. అలాగే మండే నుండి శుక్రవారం వరకు ధర డౌన్ అవుతే శుక్రవారం అప్ అయింది. అలా చెక్ చేసినప్పుడు అంటే ఏం లేదండి, వీక్లీ మొత్తము కొంచెం స్లోగా డౌన్ అయింది అనుకోండి, ఫ్రైడే రోజు అప్ అవుతుంది. అలాగే వీక్లీ మొత్తం అప్ అయింది అనుకో, ఫ్రైడే రోజు డౌన్ అవుతుంది. కానీ ఆమె అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం 8 శుక్రవారాలలో 6 శుక్రవారాలు అప్ అయ్యే కూర్చుంది అండ్ 2 శుక్రవారాలు డౌన్ అయింది. సో ఆమె చెప్పేదాని ప్రకారం ఏంటంటే స్ట్రాంగ్ ఉంది, బుల్లిష్ ఉంది అని ఆమె చెప్తుందండి. తర్వాత ఆమెను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ధన్త్రయోదశికి కొనుక్కోవచ్చా? ఇప్పుడు ధన్త్రయోదశి వస్తుంది, ఆ రోజు వెండి పెరగవచ్చు, వెండి కొంటారండి, నార్త్ ఇండియన్స్ ఎక్కువ కొంటారు ధన్త్రయోదశి రోజు, కొనుక్కోవచ్చా అని అడుగుతుంది. సో ఆమె కొనుక్కోవచ్చు అని ఇచ్చింది. అలాగే ఈ అమెరికాలో షట్ డౌన్ నడుస్తుందిగా, దాని ఎఫెక్ట్ బంగారం మీద పడి బంగారం డౌన్ అవుతుందా అంటుంది. ఆ డౌన్ అయ్యే పాసిబిలిటీ లేదు అని చెప్పిందండి. సో ఇది ఏదైనా సరే మనంతలా మనము నిర్ణయం తీసుకోవాలండి. ఈ నిర్ణయం కరెక్టా కాదా అనేది మనకు తెలియదు, మనం కూడా ఇవి అబ్జర్వ్ చేస్తుంటేనే వస్తుందండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆమె వీడియో స్టార్టింగ్లో చూడండి, వందన భారతి యొక్క మొత్తము యూట్యూబ్ యొక్క లింక్ ఉంది, అక్కడ మీరు కొడితే వచ్చేస్తుంది. మీరు కూడా చెక్ చేసుకోండి. ఇది నేను చెప్పిన దానిలో సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను ఎక్కడైనా మిస్ కావచ్చు, తప్పు చెప్పవచ్చు, మిస్టేక్ చేయవచ్చు. కాబట్టి మీరు దాన్ని హిందీ వచ్చిన వాళ్ళు అర్థం చేసుకొని ఇంకా బాగా విశ్లేషణాత్మకంగా చేస్తారని ఆలోచిస్తున్నానండి. అలాగే ఈరోజు వీడియోలో ఈరోజు పరిస్థితి అంటే ఈరోజు బంగారం పరిస్థితి ఎలా ఉంది, గత వారం రోజులుగా ఎలా ఉంది, గత నెల రోజులుగా ఎలా ఉంది అనే పరిస్థితి మీకు చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ముందు చార్ట్ రూపంలో చెప్పాలని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఈ యొక్క గ్రాఫ్ చూడండి. ఈరోజు అంటే కింద 1D అన్నాడు, అంటే ఈ టుడే రేట్ అన్నట్టు. అది మిడ్-నైట్ 10:30 నుండి ఈ టైం వరకు ఇచ్చారండి, ఈ వీడియో చేసే టైం వరకు. సో మీరు గమనించండి, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 డే టైం అది. సో పెరుగుతుంది, లైట్గా తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. సో ఓవరాల్గా చూస్తే పెరిగే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 3867 దగ్గర నుండి 3908 అయింది. ఇది వీక్లీ డాటా. ఈ వీక్లీ డాటాలో కూడా చూడండి, కిందికి పైకి ఓవరాల్గా ఎట్లుంటుందంటే 10 అడుగులు ముందుకి 2 అడుగులు వెనక్కి, మళ్ళీ 10 అడుగులు ముందుకి 2 అడుగులు వెనక్కి. ఇది $3,832 అంటే సెప్టెంబర్ 30th రోజు అక్కడ తగ్గినట్టే తగ్గింది. 2 అక్టోబర్లో కూడా అంతే, కొంచెం తగ్గింది, ముందుకే వెళ్ళింది. అంటే ఓవరాల్గా 3800 దగ్గర స్టార్ట్ అయ్యి 3900 అంటే ఇంచుమించు $100 పెరిగింది వీక్లీ. ఇది మంత్లీ డాటా అండి. అంటే సెప్టెంబర్ 4th నుండి సెప్టెంబర్ ఈరోజు ఇంచుమించు అక్టోబర్ అనుకోండి, అక్టోబర్ 3rd వరకు 1 మంత్ డాటా ఇచ్చారు. ఈ డాటాలో చూడండి, $3,619 దగ్గర ఉన్న బంగారము $3,908 పెరిగిందండి. అంటే ఇంచుమించు పైన 19, కింద 8, $27 అంటే $227 పెరిగింది. ఇది పరిస్థితి. goldpriceToday.com సార్ ఇచ్చినటువంటి అనే యూట్యూబర్ అండి, ఆయన ఇచ్చినటువంటి ఒక చార్ట్ అండి. మీరు గమనించండి, చాలామంది రేటు పెరుగుతుందా తగ్గుతుందా కొంటే ఎట్లా అని భయపడుతున్నారు కదా. ఈ డాటా 2010 నుండి 2024 వరకు స్టడీ చేయండి. $19,820 ఉన్న ధర ఈరోజు $76,325కి వచ్చింది. ప్రతి సంవత్సరం వైజ్ చెక్ చేయండి బంగారం ధరని. అంతేగాని ఒక నెలకో 2 నెలలకో ధర పడిపోయినప్పుడు ఈ యూట్యూబర్స్ కొంతమంది తెలియక భారీగా తగ్గిన బంగారం, భారీగా పెరిగిన బంగారం అని కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళు చూడకండి, విశ్లేషకులు చెప్పేది, కమ్యూనిటీ ఎక్స్పర్ట్స్ చెప్పేది మాత్రమే చూడండి, చూసి నిర్ణయించుకో. అలాగే నా దగ్గర కూడా 2005 నుండి ఎవ్రీడే డాటా ఉందండి. అంటే ఏ రోజు సరే 2005 నుండి 2025 వరకు 20 సంవత్సరాల డాటా ఉంది. మీరు ఏ రోజు 22 క్యారెట్ రేట్ కానీ 24 క్యారెట్ రేట్ కానీ వెండి ధర కానీ ఏ రోజు కావాలన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో మీ డేటు రాసి పంపించిన, లేదా ఈ నెంబర్కి వాట్సాప్ చేసిన, నెంబర్ వాట్సాప్లో పెడతాను, నా టెలిఫోన్ నెంబరు. ఈ నెంబరు పెట్టినా కూడా ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఆ రోజు డేటుకు ఏది కావాలో మీకు, 22 క్యారెటా, సిల్వరా, ప్యూర్ గోల్డా చెప్తే నేను మీకు ఆ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా అందజేస్తానండి. ఖాళీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి.
అంతవరకే. ప్రతి ఒక్కరు కాల్ చేస్తే సమానం కష్టమైతే చెప్పడానికి. అండ్ ఈ యొక్క సమాచారం మాత్రము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ చూసే వాళ్ళకి ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్ ఉంటే లేదా ఎంతమంది లైక్ ఎక్కువ చేస్తే వాళ్ళే కరెక్టు, మిగిలిన వాళ్ళు కరెక్ట్ కాదనే ఒక ఆలోచనలో ఉంటారు ఇప్పుడు వస్తున్న యూత్. కాబట్టి మన సబ్స్క్రైబ్ని పెంచుకోవడానికి, మాది వ్యాపారం బంగారం షాపు వాళ్ళము, ఈ సబ్స్క్రైబ్ యూట్యూబ్లో చేస్తే మాకు వచ్చేది దానివల్ల మాకు వచ్చే ఫలితంకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమండి. మా ప్రాధాన్యత ఏమైనా కస్టమర్స్ వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ వేస్తుంటే ఒక స్టేజ్లో సౌమ్యంగా చెప్పగలుగుతాం, ఓ స్టేజ్లో చెప్పలేకపోతాము, సమాచారం పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోతాం. కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ చేయడానికి కారణం ఏంటంటే మా కస్టమర్స్ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికి మాత్రమే నేను ఈ యూట్యూబ్ యొక్క సహకారం తీసుకుంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఇది పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో చేసేటప్పుడు ఇది నా యొక్క 2వ ఛానల్ అండి. ఇంకో ఛానల్లో ఓన్లీ ఫొటోస్, వీడియోస్, ఆర్నమెంట్ సంబంధించినవి వస్తాయి. ఈ ఛానల్ ఈరోజు విజయదశమి సందర్భంగా నిన్ననే స్టార్ట్ చేయాలనుకున్నాను, వీలు కాలేదు, ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందులో ఏమైనా ఈ బంగారానికి సంబంధించిన సమాచారము ఈ విధంగానే ఇవ్వాలనుకుంటున్నాను. దీనిలో మీ సజెషన్స్ ఏముంటే చెప్పండి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మమ్మల్ని ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు రాంగ్ అని అదని ఇదని మీరు బ్లేమ్ చేయొద్దు. ఓన్లీ విశ్లేషణ, సూచన, మా యొక్క అభిప్రాయం మాత్రం మీతో పంచుకుంటాం. మిగిలినది ఎందుకంటే ఇది బంగారం అనేది, వెండి అనేది డబ్బులతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా నిర్ణయం తీసుకోండి, మమ్మల్ని బాధ్యులు చేయొద్దని మా యొక్క మనవి. నేను ఈ వీడియో ద్వారా మీకు ఇచ్చే సూచనలు నా వ్యాపార అనుభవాలు మరియు కొంతమంది విశ్లేషకుల వీడియోలు చూసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం మాత్రమే. దయచేసి నేను చెప్పే ఈ సూచనలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కావున దయచేసి మీకు నమ్మకం ఉన్న స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని నా యొక్క మనవి. మరియు మీరు తీసుకునే నిర్ణయాలపైన నన్ను బాధ్యం చేయొద్దని నా యొక్క విజ్ఞప్తి. అలాగే మేలిమి బంగారం, వెండి ధరలు ప్రతి నిమిషం మారుతుంటాయి, పెరగవచ్చు, తగ్గొచ్చు. ఈ పైనున్న టెలిఫోన్ నెంబర్కు చేసి మీరు దాని ధరలు తెలుసుకోవాలని నా యొక్క మనవి. అలాగే మా యొక్క ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయాలని, ఇతరులకు షేర్ చేయాలని మా యొక్క విజ్ఞప్తి. మీకు ఇంతకుముందుకు చెప్పినట్టుగానే ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబర్ ఉంటే ఆ వీడియోకి బలమండి, ఆ వీడియో కరెక్ట్ అని అనుకుంటారు ఇప్పుడు వస్తున్న యూత్. అలాగే ఎవరైనా సరే ఫస్ట్ వీడియో యొక్క స్ట్రెంగ్త్ చూస్తారు, అది సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారని. కాబట్టి థ్యాంక్ యూ అండి.